హలో ఎవ్రీవన్. మీ అందరికి తెలిసిందే మార్కెట్‌లో డిఫరెంట్ ఏఐ టూల్స్ అవైలబుల్‌లో ఉన్నాయి. పర్ప్లెక్సిటీ గానీ, గూగుల్ జెమినీ ఏఐ గానీ, చాట్‌జీపీటీ గానీ, ఇంకేదైనా గానీ, ఇవన్నీ ఈ మధ్య ఫ్రీగా అవైలబుల్ ఉంటున్నాయి. అంటే ఒక మొబైల్ నెట్‌వర్క్స్ ఎయిర్‌టెల్ గానీ, జియో గానీ వాళ్ళు టై అప్ అయితున్నారు ఈ ఏఐ టూల్స్ తోటి. సపోజ్ ఎయిర్‌టెల్ పర్ప్లెక్సిటీతో టై అప్ అయింది. గూగుల్ జెమినీ ఏఐ జియోతో టై అప్ అయింది. వీళ్ళందరూ 1 ఇయర్ సబ్స్క్రిప్షన్ ఫ్రీ ఇస్తున్నారు. ఎందుకు ఫ్రీగా ఇస్తున్నారు అంటే మనకి ఒక హ్యాబిట్ ఫామ్ చేయడానికి. సో దట్ ఈ టూల్స్ బికమ్ పార్ట్ ఆఫ్ యువర్ డైలీ వర్క్ ఫ్లో. మనకి హ్యాబిట్ ఫామ్ అవుతుంది. మనకి ఏదైనా అనాలిసిస్ కోసం ఫైల్స్ అప్లోడ్ చేయడం కానీ, ప్రెజెంటేషన్ కోసం ఇమేజెస్ని జనరేట్ చేయడం కానీ, రీసెర్చ్ చేయడం కానీ, ఇవన్నీ ఏఐ టూల్స్ వాడుతూ ఉంటే ఒక హ్యాబిట్ లాగా ఫామ్ అవుతుంది. అందుకే ఫ్రీ సబ్స్క్రిప్షన్ ఇస్తున్నారు. ముఖ్యమైన రీజన్ ఏంటంటే వీళ్ళందరికీ మన డేటా కావాలి. ఎందుకు డేటా కావాలి? దే వాంట్ టు ట్రైన్ దేర్ ఏఐ. వాళ్ళు వాళ్ళు ట్రైన్ చేసుకోవాలనుకుంటున్నారు ఈ డేటా ద్వారా. మన ఇప్పుడు ఈ ఏఐ టూల్స్ ఫ్రీగా ఇస్తే చాలామంది సబ్స్క్రైబ్ అవుతారు. దాని ద్వారా డేటా జనరేట్ అవుతుంది. డిఫరెంట్ లోకల్ కాంటెక్ట్స్, డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ప్రాబ్లమ్ సాల్వింగ్ అప్రోచెస్, డిఫరెంట్ టైప్స్ ఆఫ్ లాంగ్వేజెస్, ఈ వెరైటీ ఆఫ్ పీపుల్ దీన్ని సబ్స్క్రైబ్ చేసుకుంటే వాళ్ళకి ఈ డేటా అనేది వస్తది. సో, డేటా వచ్చినంక అప్పుడు మాత్రం వాళ్ళు మళ్ళా పెయిడ్ సర్వీసెస్‌గా పెట్టే ఆస్కారం ఉంటది. ఇప్పుడు డేటా లేదు గాబట్టి వాళ్ళకి డేటా గావాలి గాబట్టి అందరికి ఫ్రీ సబ్స్క్రిప్షన్ ఇస్తున్నారు. తర్వాత ఒకసారి అలవాటయినంక, హాబిట్ ఫార్మ్ అయినంక అప్పుడు మాత్రం పెయిడ్ సర్వీసే ఉంటది.